చందమామ కథ రుణానుబంధం. పూర్వకాలమందు దారానగరంలో ధర్ముడు అనే మాదిగవాడు ఉండేవాడు. తక్కిన మాదిగలందరిలాగా ధర్ముడు కూడా చెప్పులు కుట్టుకొని జీవిస్తూ ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవడమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారీ పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రంతా మేలుకొని నగరమంతా తిరిగి జాముకి దొంగలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది, కానీ ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తూ ఉన్నది. ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకొని ఇంటికి పోయేవేళ పండితుడు ఏటికి స్నానానికి వచ్చేవేళ ఒక్కటే. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టుగా దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్న, పిల్లలు లేరని ఎందుకు విచారపడతావు? రుణానుబంధం రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అనగా పెళ్ళాం, పిల్లలు, గొడ్డు, గోదాం, ఇల్లు, వాకిలి ఇవన్నీ కేవలం రుణానుబంధం వల్లనే వస్తాయి. రుణం తీరిపోవటంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధన వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా. ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవరైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతే వాడు నాకు రుణపడిపోతాడు. అప్పుడు వాడు నా కడుపున పుట్టి ఆ రుణం తీర్చుకోక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశం ఉన్నది అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకొని ధర్మన్న తయారు చేసిన చెప్పుల జతలను తనకు వద్దకు వచ్చే వాళ్ళకి డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు, ఉత్త పుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకొని నీ రుణాన పడి ఉండటానికి మాకేమంత గ్రహచారం అని మరొక చోటకు పోయి కొనుక్కునేవాళ్ళు. ఇలాగ ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి. ఇది పని కాదు అనుకొని ధర్మన్న మరొక ఉపాయం ఆలోచించాడు. ఊరికి ఏరుకి మధ్యన ఇసుక పర్ర ఇంచుమించు కోసున్నర దూరం ఉన్నది కదా. ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారిలో పెట్టి వస్తాను. మిట్ట మధ్యాహ్నం ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిన రాకపోతాడా? ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా? ఇక తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచించేశాడు. ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకెళ్ళి ఇసుక పర్రలో నడకదారిలో పెట్టేశాడు. సాయంత్రం వెళ్ళి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడే ఉన్నది. ఎన్నాళ్ళు చూసినా చెప్పులు ఎవరూ తొడుక్కొని పోయేటట్టుగా కనపడలేదు. అయ్యో, నాకిక సంతాన ప్రాప్తి లేదు కామాలు. లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుగు కొనకపోవడం ఏమిటి, నాకు రుణపడకపోవడం ఏమిటి అని అనుకున్నాడు ధర్మన్న నిరాశ చెందుతూ. అయినా పట్టుదల గల ధర్మన్న మరికొంతకాలం చూద్దామని నిశ్చయించుకున్నాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడకదారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్ళది ఏమైందోనని చూస్తూ ఉండేవాడు. ఒక రోజున అలాగే సాయంత్రం పోయి చూసేసరికి చెప్పుల జత కనిపించలేదు. నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది, నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్ళి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు. ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలనే ఆదుర్ద కూడా వాడికి లేదు. రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి సరిగ్గా మధ్యాహ్నం 2 జాములయ్యింది. పండితునికి చెప్పులు లేకపోవటం మూలాన అరికాళ్ళు చుర్రుమని బొబ్బలెక్కినాయి. ఇంతలో ధర్మన్న చెప్పుల జత అక్కడ కనపడగా ఇది దేవుడు చేసిన పనే అనుకొని పండితుడు ఆ జోళ్లు తొడుక్కున్నాడు. ఎవడో మాదిగవాడు వీటిని అమ్మకానికని తెచ్చి ఇక్కడ పెట్టి ఉంటాడు అనుకొని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు, కానీ ఎవ్వరూ ఆయనకు కనపడలేదు. సరే, జోడు ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కొని డబ్బిచ్చేయవచ్చులే అనుకొని పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్ళో మాదిగ వాళ్ళందరినీ వాకప్ చేశాడు, కానీ వాళ్ళందరూ మాకు తెలియదంటే మాకు తెలీదు అనేశారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందోననే భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ల వరకు పండితుని కంటపడటమే మానేశాడు. చెప్పుల తాలూకు రుణం ఎవరికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు. మరికొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసింది. పాపం, మరణించాడు. రుణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపును పుట్టవలసి వచ్చింది.
ధర్ముడి భార్య పున్నమి చంద్రుడి వంటి మగ శిశువుని కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకల్ని జరిపారు. తల్లి తండ్రి పిల్లవాడిని చూసుకుని మురిసిపోయారు. వాడికి సంగడు అని పేరు పెట్టారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మల్లనే చెప్పులు కుట్టి బజారులో అమ్ముకొని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు. ఏమంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్టయితే వానికి తనకి ఉన్న రుణం తీరిపోతుందని, తీరిపోయినట్టయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దు అని హెచ్చరించాడు. పూర్వజన్మంలో తను ఫలానా పండితుడన్న సంగతి సంగన్నకు కూడా తెలుసు. తను ధర్ముడి ఇంట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు. ఎంత త్వరలో ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా, ఎంత వేగాన ఈ జన్మ చాలించుకుంటానా అని సంగన్న ఆత్రపడేవాడు. కానీ అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకొనకపోవటం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం తీర్చడం కుదరలేదు. ఇలా ఉండగా ధర్మన్న ఒకనాడు ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అతను కుమారుణ్ణి పిలిచి, నాయనా, నేను ఊరికి పోతున్నాను. రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి 4 జాముల ప్రజలను మేల్కొల్పవలసి ఉంటుంది అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న ఆ రాత్రి నగరంలో గస్తీ తిరగడానికి వెళ్ళాడు. అతనికి తోడు వచ్చిన తలారి, సంగన్న, ఇప్పుడు జాము రాత్రి అయ్యింది. ప్రజలంతా నిద్రలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని కేక వెయ్యి అన్నాడు. అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్ధం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కంఠమెత్తి అందరూ మెలకు వచ్చేటట్లుగా శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి, ఈ శ్లోకానికి అర్థమేమిటి అని అడిగాడు. దానికి సంగన్న, తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టాలు సోదరులు లేరు, ధనము లేదు, ఇల్లు లేదు, ఇవన్నీ ఉత్త మాయ. కనుక ఈ మాయ నుండి మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని అర్థం అని చెప్పాడు. సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి 2వ జాము గడిచిపోవచ్చింది. అప్పుడు అతను కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చదివి మళ్ళీ ప్రజల్ని మేల్కొలిపాడు. ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడా అని తోటివాడికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానం అనే రత్నాన్ని అపహరించడం కోసం మన దేహంలో దాగి ఉన్నారు. జాగ్రత్త అని సంగన్న అర్థం చెప్పాడు. ఈ అర్థం వినే వరకు పక్కనే ఉన్న తలారికి ఆశ్చర్యం అనిపించింది. ఓయి సంగన్న, నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ నాన్న చెంబు తపేలాలు ఎత్తుకుపోయే దొంగలను గురించి చెప్పాడు, కానీ ఇటువంటి దొంగలను గురించి ఎప్పుడూ చెప్పనే లేదే. ఇన్ని చిత్రాలు ఎప్పుడు నేర్చినావోయ్, గమ్మత్తుగా ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. 3వ జాము గడిచేసరికి సంగన్న మరొక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది విని తోటివాడికి మరీ ఆశ్చర్యం కలిగింది. ఏమిటోయ్ సంగన్న, ఇన్ని రకాల దుఃఖాలు ఏకరువు పెడుతున్నావు, వీటికి కూడా కాస్త అర్థం చెబుదువు అని అతను కోరగా, దానికి సంగన్న, జన్మ ఎత్తడం ఒక దుఃఖం, తర్వాత భార్యతో ఉండటం ఒక దుఃఖం, ముసలితనం రాగానే అదొక దుఃఖం, ఇలా ఒకదాని వెంట మరొక దుఃఖం వస్తూనే ఉంటుంది. అసలు దుఃఖములు అనే కెరటాలతో కూడి ఉన్న సంసారం అనే సముద్రమే అన్నింటికన్నా పెద్ద దుఃఖం. కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అన్నాడు. అప్పుడు తోటి తలారి, మీ నాన్న పిల్లను తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్ట వేదాంతం మొదలుపెట్టావేమిటి అని అన్నాడు. ఈలోగా 4వ జాము కూడా అయిపోవచ్చింది. అప్పుడు సంగన్న, ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు. ఇది వినగానే తోటివాడు మరీ అబ్బురపడిపోయాడు. సంగన్న యొక్క జ్ఞానం, పాండిత్యం అతనికి విస్మయం కలిపాయి. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోటివాడు కోరేసరికి సంగన్న ఇలా చెప్పాడు.
కర్మ చేత, చింత చేత, ఆశ చేత ఈ లోకం బంధించబడి ఉన్నది. వీటిలో చిక్కుకొని పోయి ప్రజలు క్షణానికి వారి ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతే కనుగొనలేకపోతున్నారు. ఈ సంగతి తెలుసుకొని అందరూ జాగ్రత్త పడాలి అంటూ విప్పి చెప్పాడు. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారు సంగడు మొదటి శ్లోకం విన్నారు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమైనా చెబుతాడేమోనని మేలుకొనే ఉన్నారు. అతనికి మిగతా 3 శ్లోకాలు కూడా వినిపించినాయి. తెల్లవారగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారీ వాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సంగన్న రాజుగారి దర్శనానికి వెళ్ళగానే ఆయన సంగన్నకు నమస్కరించి, మీరెవరో మహానుభావులు కానీ సామాన్యులు కారు. తలారికేమిటి ఇంత అద్భుతమైన పాండిత్యం ఏమిటి అనుకొని నా యందు దయ ఉంచి ఈ కానుకను పుచ్చుకొని నన్ను దీవించండి అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచిని అతనికి ఇచ్చారు. అయితే సంగన్న ఈ ధనం ఏం చేసుకుంటాడు? తనకు పని లేకపోయినా దీనిని తల్లిదండ్రులకి ఇచ్చి రుణం తీర్చుకోవచ్చును కదా అన్న ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మరునాడు ఊరు నుంచి ధర్మన్న వచ్చాడు. తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతను తీసుకోడని సంగన్నకు తెలుసు కదా. ఏమిటా ఉపాయం అని ఆలోచిస్తూ ఉండగా మాదిగ వాడలో ఇల్లులు అంటుకున్నాయి. తలారీ వాళ్లంతా సామానులు తగలబడిపోకుండా బయటపడేస్తున్నారు. సంగన్న కూడా ఇంటిలో నుంచి ఒక్కొక్క సామానే తెచ్చి తండ్రికి అందిస్తున్నాడు. ధర్ముడు వాటిని అందుకొని అవతల సర్దుతున్నాడు. ఈ సందట్లో సంగన్న తను రాజుగారి వద్ద బహుమతిగా పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు. ఆ కంగారులో ఇదేమిటి అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన సామాన్లతో పాటు ఆ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన రుణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగన్న ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు. చివరకు కొన్నాళ్ళైన తర్వాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒకటొకటే తెలిసి వచ్చాయి. పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతడు కూడా జ్ఞానవంతుడయ్యాడు. రుణానుబంధం. మన జీవితంలోకి కొందరు ఎలా వస్తారో ఎలా వెళ్ళిపోతారో కూడా తెలియదు. స్నేహితులు కానీ, సహోద్యోగులు కానీ, ఇరుగు పొరుగుగా కానీ ఇలా ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వస్తారు. వాళ్ళ మాటలతోనో చేష్టలతోనో మనల్ని ప్రభావితం చేస్తారు. ఆ రుణానుబంధం తీరిపోగానే ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుభవపూర్వకంగా జరిగే ఉంటుంది. నేనైతే నమ్ముతాను. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 మే చందమామలోనిది. రచన పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.